ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. యూట్యూబ్లో నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను వాస్తవం అనే కథల రూపంలోనూ మ్యాథమెటిక్స్ ట్రిక్స్, టాలీ ట్రిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్, అదేవిధంగా వాస్తు ట్రిక్స్, హస్తరేఖ జ్యోతిష్ ట్రిక్స్ అనే విధంగా వీడియోలు పెడుతున్నాను. మీరు నా వీడియోలు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ఉంటుంది. మీకు సబ్జెక్టు పరంగా మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ట్రిక్స్ కానీ అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ముందు. కాబట్టి ఇప్పుడు మరో స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా 4th 3 వీడియోలు చెప్పున్నాను. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ ట్రిక్స్లో 3 వీడియోలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ వీడియో చెప్తున్నాను. అంటే మీకు నౌన్ కానించి చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే నౌన్ కానించి చెప్పుకుంటూ వస్తున్నాను. నౌను ప్రోనౌన్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఎగ్జాంపుల్ అంటే నౌను ప్రోనౌన్లో నౌను అవి నౌన్లు ఎన్నున్నాయి, నౌన్లు ఏ విధంగా మార్చుకోవాలని చెప్పుకుంటూ వస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు నౌను గత వీడియోలో ఏం చెప్పాను? నౌన్లో జెండర్ చెప్పాను. ఆ జెండర్లో మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్ చెప్పాను. ఈరోజు నౌను నంబర్, నౌను నంబర్ గురించి చెప్తాను. ఈ నంబర్లో సింగులర్ నెంబర్ ఉంటుంది, ఫ్లోరల్ నెంబర్ ఉంటుంది. ఏక నెంబరు ఇప్పుడు మనం ఇంతకుముందులో ఏకవచనం, బహువచనం విధంగా వచనాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా సింగులర్ నంబర్స్ ఒకటి సింగులర్, నంబర్. ఈ సింగులర్ నెంబర్ అంటే సింగులర్ నెంబర్ ఏం చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ వన్ పర్సన్, ప్లేస్, థింగ్స్. ఎగ్జాంపుల్, ఈ సింగులర్ పర్సన్స్కి ఉదాహరణ బాయ్. సింగులర్ నెంబర్కి అంటే నౌను నంబరు. ఈ సింగులర్ నంబర్లో బాయ్ అనేది నౌను అయితే ఏ నెంబర్ అది? సింగులర్ నెంబర్. బాయ్ అంటే ఒకటే కదా, ఒకటే కాబట్టి అది సింగులర్ నౌన్ అవుతుంది, సింగులర్ నెంబర్ అవుతుంది. చైరు, అదేవిధంగా ట్రీ, టౌను, బేబీ, పొటాటో అంటే ఒకటే ఉండే వాటిని సింగులర్ నెంబర్ అంటారు. ఆ సింగులర్ నెంబర్ కూడా నౌన్ అయి ఉండాలి. నౌను అంటే పేర్లే నౌన్లు కాబట్టి మీకు తెలిసిందే కదా. అదేవిధంగా ప్లోరల్ నంబర్, 2 వచ్చేసి ప్లోరల్ నంబర్. ఈ ప్లోరల్ నంబర్ అంటే ఏంది? ఇట్ ఇండికేట్స్ అంటే ప్లోరల్ నెంబర్ ఏం చూసేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ మోర్ దెన్ వన్ పర్సన్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే వ్యక్తుల గురించి. మోర్ దెన్ ప్లేసెస్, మోర్ దెన్ థింగ్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ చూపించేది ప్లోరల్ నంబర్స్. ఈ ప్లోరల్ నంబర్స్లో అంటే నౌన్ నంబర్స్ గురించి చెప్తున్నాను. ప్లోరల్ నంబర్స్, సింగులర్ నంబర్స్ అంటే ఒకటి, ఉదాహరణకి బాయ్, చైరు ఒకటి ఉంటుంది. అదే ప్లోరల్ నంబర్లో ఎక్కువ ఇండికేట్ చేస్తుండే ఎక్కువని ఒకటి కన్నా ఎక్కువ చూపించేది ప్లోరల్ నంబర్స్ నౌన్ అంటారు దాన్ని. అదే ఇప్పుడు సింగులర్ నెంబర్లో బుక్ అని రాసాం. ప్లోరల్ నెంబర్లో ఏమవుతుంది? బుక్స్. నేను ఒకటి చెప్తాను, మీరు తయారు చేసుకోండి నోట్స్. నేను ఒకటి చెప్తాను, మీరు మీకు ఎట్లా వర్డ్స్ కావాల్సిన ఉంటాయి. కాబట్టి ఈ గ్రామర్ బేసిక్లో మీకు చెప్పుకుంటూ వస్తాను. ఈ వర్డ్స్ అనేవి మీరు తయారు చేసుకోండి. బుక్ అంటే సింగులర్ నెంబర్, బుక్ అనేది నౌను. ప్లోరల్ నెంబర్లో బుక్స్. ఈ బుక్స్ అనేది కూడా నౌన్ కిందకు వస్తుంది. అంటే నంబర్ బేసిక్ నౌన్లో నంబర్ గురించి చెప్తున్నాం కాబట్టి అది చెప్తున్నాం. అదేవిధంగా డిస్క్ అంటే డిస్క్స్, ఎస్ చేర్చాం. అదేవిధంగా కౌస్ అంటే సింగులర్ నెంబర్ కౌ అయితే ప్లోరల్ నెంబర్ కౌస్. ఇది ఒక రకం, ఇది ఒక రకం. రెండో రకం చెప్తానండి.
డిస్క్ ఎస్ చేర్చాము ఒకటో కేటగిరీలో ప్లూరల్ నెంబర్లు సింగులర్ నెంబర్ ఎలా మారదు. రెండోది వచ్చేసి బస్, మామూలుగా అయితే ఎస్ చేర్చారు, కానీ ఇక్కడ కదా రెండో కేటగిరీలో బస్ ఈఎస్ చేరద్దు. ఇక్కడ ఓన్లీ ఎస్ చేరింది. సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబర్ ఒకటి ఫస్ట్ కేటగిరీలో ఎస్ ఒకటే చేర్చాం. రెండో కేటగిరీలో బస్ అనేది బియుఎస్ బస్ అయితే ఈఎస్ చేరింది. అంటే దీంట్లో రెండో కేటగిరీలో ఈఎస్ చేరితే బస్సెస్ అవుతుంది ప్లూరల్ నెంబర్కి. అంటే బస్ అనే సింగులర్ నెంబర్కి ఈఎస్ చేర్చాలి. ఫస్ట్ దాంట్లో ఎస్ ఒక్కటే చేర్చాము. తర్వాత విషెస్, ఇది విషెస్. విష్ అనేటువంటిది సింగులర్ నెంబర్, దీంట్లో కూడా విషెస్. అంటే రెండు పదాలు చెప్పాను కదా, WISH విష్, ఈఎస్ చేస్తే విషెస్. తర్వాత ఇప్పుడు బస్సు బస్సెస్, విషెస్. పైన బుక్స్ ఒకటే చేరింది. ఆడ ఓన్లీ ఎస్ చేరింది పై కేటగిరీలో. రెండో కేటగిరీలో ఈఎస్ చేరింది. అంటే ఒక వర్డ్కి ఈఎస్ చేరింది. ఏ పదాలు కొడతాయో మీరు దాని ప్రకారం మీరు గ్రామర్ని మీరే తయారు చేసుకోవచ్చు. నేను బేసిక్ మాత్రమే చెప్తున్నాను, ట్రిక్స్. అదేవిధంగా మూడోది వచ్చేసి లేడీ. LADY, లేడీ అనే పదము సింగులర్ నెంబరు. ప్లూరల్ నెంబర్ లేడీస్, LADIES. లేడీస్ అంటే ఇప్పుడు ఏం జరిగింది, వైక స్థానంలో ఐ చేరింది, ఈఎస్ చేరింది. అంటే ఎక్స్ట్రా ఐ చేరింది పై దానికి కింద దానికి. అంటే లేడీ అనే పదం లేడీస్, LADIES లేడీస్. అంటే వై పోయింది. ఈ వై అనేది పోయింది మూడో కేటగిరీలో, ఏ సింగులర్ నెంబర్ నుంచి ప్లూరల్ నెంబర్కి మార్చేటప్పుడు. అదేవిధంగా 4లో రేస్. అరేవో ఇది కూడా రే, ఈ వస్తువుల పేరు. రే అంటే రేస్, రే అనేది రేస్ అవుతుంది. కానీ కాపీ అంటే ఇక్కడ కామన్గా ఉంటుంది. చూడండి, రే అంటే రేస్ అనుకుంటావు కదా, ఈ పదం అంతే కదా. కానీ అటు చూడండి, కాపీ అనే పదం చూడండి. కాపీ అంటే COPY కాపీ. దీని ఏమంటే కాపీ CA కాపీ అనేటువంటిది కాపీస్. రేస్ కాపీస్. ఇక్కడ 4వ కేటగిరీలో కూడా రేస్ వస్తుంది. సింగులర్ నెంబర్ రే ఉంటే అంటే ఈ వస్తువులకు సంబంధించినవి. రే అంటే కిరణం, రేస్ కిరణాలు. కాబట్టి కొన్ని పదాలు 4వ కేటగిరీలో కూడా డే అయితే డేస్, అంటే డే అయితే డేస్. అంటే మామూలు దినసర క్రియల్లో భాగంగా ఆ వర్డ్స్ మీ ముందుకు డే అంటే డేస్, రే అంటే రేస్. అదేవిధంగా బఫెలో అనేటువంటిది BUFFALO బఫెలో అనేది 5వ కేటగిరీ. బఫెలోస్ BUFFALOES జరిగింది. బఫెలో ఈఎస్ వన్ ఏం మారలా, ఈఎస్ జరిగింది. చూడండి, 5వ కేటగిరీ 2వ కేటగిరీ ఒకే రకంగా వచ్చింది. 1వ కేటగిరీ 4వ కేటగిరీ ఒక రకంగా వచ్చింది. 3వ కేటగిరీ వేరే విధంగా వచ్చింది. ఈ విధంగా నౌన్లో ఉన్నటువంటి సింగులర్ వర్డ్స్ గురించి చెప్పారు. వాటిలో మీకు ఏ పదాలు ఎలా మారుతాయో చెప్పాను, గుర్తుపెట్టుకోండి, మీరు తయారు చేసుకోండి. అదేవిధంగా చూడు మారింది, తిరిగింది చూడు బోర్డు. అదేవిధంగా ఎక్సెప్షన్స్ అనే పదాలు చెప్తాను. దీంట్లోనే ఎక్సెప్షన్స్ అంటే వర్తించిన పదాలు ఉంటాయి. చూడండి, బాంబు అంటే BAMBO. బాంబు అంటే బాంబూస్ ఎదురులో ఉంటాయి కదా, బాంబూస్ ఓన్లీ ఎస్ఏ జరిగింది. రేషియోస్ RATIO రేషియో అంటే TIOS.
అంటే ఇవన్నీ కూడా నౌన్ కిందనే వస్తాయి, ఇవన్నీ నౌన్ కిందనే వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్సెప్షన్ వర్డ్స్ కింద మన పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా థీఫ్. ఇప్పుడు ఇవి చూడండి, థీఫ్ అనే నౌన్ సింగులర్ THIEF థీఫ్. థీఫ్ అనేది ఏమవుతుంది? థీవ్స్. THI అంటే ప్లూరల్ నెంబర్ EVS, THIEVS థీవ్స్. లైఫ్. లైఫ్ అంటే LIVES లీవ్స్ అంటే F పోయింది, V చేరింది. చూడండి, F కాడ V చేరింది. అదేవిధంగా ఎక్సెప్షన్ అనే దాంట్లో ఇంకోటి రూఫ్. ఎక్సెప్షన్ వర్డ్ ఎక్సెప్షన్ వర్డ్స్లో రూఫ్. రూఫ్లో రూఫ్స్ వచ్చింది. అంటే నౌను నంబర్లో భాగంగా సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ చెప్తాను. వాటిలో కేటగిరీలు ఉన్నాయి కాబట్టి రూప్ అని, చిల్డ్రన్ అని. అదేవిధంగా ఇంకా ఎక్సెప్షన్ వర్డ్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చెప్పిన వరకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.